మేడ అలాగే గడపలన్నీ మెదడుమిటి తీసుకొని తన్మత్తం చెందాను. ఆ దేవుడికి సేవ చేసే అపురూపమైన వరం కలియుగ శ్రీనివాసుడే నాకు ఇచ్చిన వరం. మీరు ఒక టైలర్గా ఉన్నారు. ముఖ్యంగా మరి ఈ పరదాలు చేసే టైంలో చాలా నిష్ఠతో కూడా ఉంటారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. ఇప్పుడు చూస్తే మాలలో ఉన్నారు, స్వామివారు గోవిందమాలలోనే ఉన్నారు. అంటే ఎట్లా స్వామి దీన్ని ఎలా ఉంటారు ఈ నిష్ఠతో ఈ తయారు చేసేది? నేను 30 ఏళ్ళుగా శాకాహారిని. స్వామికి గర్భాలయంలో ఎలాంటి శుభ్రత పాటించి ఆ దేవుడి దగ్గర కైంకర్యం చేస్తారో అలాంటి కైంకర్యం చేసే అయ్యవార్లు అనుభవాలు తెలుసుకొని నేను కూడా అలాంటి శుభ్రత ఉపవాసం ఉండి పాదరక్షలు వేసుకోను. కటిక నేల మీదనే ఉంటాను. ఎవరితో మాట్లాడను. తులసి మాలలు, పసుపు, కుంకుమ, ఆ గంగా జలాలు అక్కడి నుంచి ఆకాశంగా గంగారం తెప్పించుకొని పసుపు కలుపుకొని సంప్రోక్షణ చేసి ఆయన అభిషేకం తీసుకొని సమర్పిస్తాను. అంటే ఇంతవరకు ఎవరికి మీరు చెప్పలేదు అనుకుంటా. వీటికి అయ్యే ఖర్చు ఎంత అవుతుంది? దీనికి ఎవరినైనా సమర్పిస్తున్నారా, లేకపోతే ఎట్లా సార్ మీరు సొంత డబ్బులు పెట్టుకుంటున్నారా, లేకపోతే టిటిడి నుంచి మీకు ఏమన్నా ఆదరణ ఏమన్నా లభిస్తూ ఉండదా ఎట్లా? కలియుగ దైవం నన్ను ఇంతవన్నీ చేశాడు. నేను నా వృత్తిలో వచ్చిన నైపుణ్యము ఎవరి దగ్గర ఆశించే స్థాయి ఇవ్వలేదు. నాకు అంత సంపద ఇచ్చాడు, మంచి బిడ్డలు ఇచ్చాడు, మంచి కుటుంబ సభ్యులు ఇచ్చాడు. నేను ఏమి ఆశించకుండా నా వృత్తిలో వచ్చిన ఆదాయము కూడబెట్టుకొని నేను నా కుటుంబాన్ని, నా బిడ్డలని నన్ను ఇంతవాణ్ణి చేశారు ఆదిదేవుడు. నాకు కన్న తండ్రి కదా. కాబట్టి మేము మా కుటుంబ సహకారంతో మా కుటుంబమే చేస్తున్నాం. ఎక్కడ కానీ ఇలాంటిది ఎక్కడ ఆశించింది ఏం లేదండి. ఈ పరదాలు మనీ సమర్పించే పరదాలని రోజు చూస్తూ ఉంటాడు. ఉదయాన్నే సుప్రభాత సేవతో మొదలయ్యేంత వరకు కూడా ఆ పరదాలనే ఆ స్వామివారు చూస్తూ ఉంటారు. అటువంటి అరుదైన అవకాశం ఈ పరదాల మనీకి రావడం నిజంగా తన జన్మ సుకృతం అని కూడా అని చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రమణతో కిరణ్, రాజ్ న్యూస్, తిరుపతి నుంచి.